ఇజ్రాయెల్ దేశపు మొదటి రాజు ఎవరు? సౌలు. చాలా మంచిది. సౌలు జీవితం మొత్తాన్ని ఒక్క వాక్యంలో లేదా ఒక్కటే సెంటెన్స్లో వివరించాలంటే ఏమని చెప్పగలుగుతాం? ఒకవేళ దావీదు గురించి చెప్పాలంటే ఏమంటాడు? దేవునికి హృదయానుసారుడైన వాడు అంటాడు. సౌలు గురించి చెప్పాలంటే గుడ్ స్టార్ట్ బ్యాడ్ ఎండింగ్. గుడ్ స్టార్ట్ బ్యాడ్ ఎండింగ్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎవ్రీ కింగ్ ఇన్. సౌలు గురించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ప్రజలకు భయపడిన రాజు. చెప్పావా? కరెక్ట్. కనీసం తమ్నేల్ చూసుంటే తెలిసేది. కాకుంటే ఈ రాజు కొన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి సౌలుకి. సౌలు రాజుకు కావాలని ఎవరు కోరుకున్నారు? ఇజ్రాయెల్ ప్రజలే. మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి. యెహోవా దేవునితోటి పోరాడి మరి సమూయేలు ప్రవక్తకి విరుద్ధంగా వెళ్ళి ఈ మా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ రాజులు ఉన్నారు, మాకు మాత్రం రాజు లేడు, మాకు కూడా రాజు కావాలంటే ఇంకా యెహోవా దేవుడు సరే సమూయేలు ఏమనుకోకు, ఈ వీళ్ళకి రాజునిస్తాం అనుకుంటారు. అంటే ఈ రాజు ఈ ఇజ్రాయెల్ జనాంగం వారు కోరి పెట్టుకున్న రాజు. అప్పుడు ఈ రాజుకి మనుషులంటే ఇంత భయం ఎందుకు? మామూలుగా అయితే ఎవరికి భయం ఉండాలి? ప్రజలకు రాజు అంటే భయం ఉండాలి. కానీ ఈ రాజుకి ప్రజలంటే ఎంతో భయము. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోతారేమో, వాళ్ళు నా దగ్గర నుంచి దూరం అయిపోతారో అని చాలా బాధ ఉండి, భయం ఉండి, ఆ ఆలోచన వల్ల అతని జీవితము, అతని రాజ్యము మొత్తము తిరగబడ్డది. మొదటి సమూయేలు 15:24 చదివితే, సౌలు జనులకు జడిచి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను వీరి పాపమును తెచ్చుకొంటిని. ఇక్కడ చూస్తే సౌలు ఈ మనుషులకు భయపడి ఏమని చెప్తున్నాడు సమూయేలు ప్రవక్తకు? నేను ఈ మనుషులకు భయపడి నీ మాటను, యెహోవా మాటను ఏం చేశాడంట? తిరస్కరించాడు. అంటే యెహోవా చెప్పిన మాట వినకుండా దానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఎవరికైనా తెలుసా? ఈ సంఘటన ఎక్కడంటే యెహోవా దేవుడు సౌలుకి క్లియర్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఈ అమాలేకీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని వెళ్ళి చంపేసి వీళ్ళని ఎలా చంపాలంటే ఒక్కరిని కూడా ఉంచకుండా మనుషులు, గాడిదలు, మేకలు, ఉన్న జంతువులు అందరినీ నాశనం చేయాలని చెప్తారు. కానీ మన సౌలుకి కొంచెం మంచి ఆలోచనలు వస్తాయి. 2-3 తప్పులు చేస్తాడు. మొదటికి చేసేది ఏంటంటే, ముందు యెహోవా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. సమూయేలు ప్రవక్త వచ్చేదాకా ఆగు బాబు, 7 రోజులు ఆగి దాని తర్వాత బలి ఇచ్చిన తర్వాత మీరు ఏ యుద్ధానికి వెళ్ళాలి. అయితే అది చూసే ముందు అసలు యెహోవా దేవుడు ఇంతమంది జనాంగాన్ని అమాలేకులని ఇట్లా హతమార్చటం ఎందుకు అని అడిగితే, దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిర్గమకాండంకు వెళ్ళాలి. ఈ అమాలేకులు ఎవరు? ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ అందరూ ఐగుప్తు నుంచి వచ్చేసి అరణ్యంలో ఓ వారం రోజులు ఉన్న తర్వాత ఈ అమాలేకులు వచ్చి ఈ ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేస్తారు. ఎలా దాడి చేస్తారంటే, వీళ్ళు వచ్చి ముందు ఉన్న మనుషులతో కాకుండా ఈ ఇజ్రాయెల్ జనాంగం ఎవరైతే నడుస్తూ వెళ్తున్నారో వారి వెనక్కి వెళ్ళి, అంటే వెనక్కి ఎవరు ఉండేవాళ్ళు? కాస్త ముసలోళ్ళు, కాస్త గట్టిగా లేని వాళ్ళు, లేదంటే పిల్లలు, లేకుంటే పశువులు తొందరగా నడవలేని వారి పైన ఏం చేశారు? దాడి చేసి ఆక్రమించుకొని వాళ్ళని చంపేశాడు. అప్పుడు యెహోవా దేవుడికి ఎంతో కోపం వస్తుంది. వచ్చి నిర్గమకాండం 14-15 చదివితే ఆంటీ చదవండి. అప్పుడు యెహోవా మోషేతో నేను ఇట్లనెను, అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద నుండకుండా బొత్తిగా తుడిచి వేయుదని గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువాకు వినిపించుము. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులకు తరతములుగా యుద్ధము ఉండెను. అంటే ఈ తీర్పు అమాలేకీయుల పైన ఎప్పుడు దేవుడు తీర్చాడంటే, ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు తీర్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఇటాటి యెహోవా దేవుడు వచ్చి
ఇలా వీళ్ళని నాశనం చేయమంటే చాలా మంది ఏమంటారంటే, ఏంటి మీ దేవుడు ఇంత కఠినమైన దేవుడా, వీళ్ళందరినీ ఇలా ఎందుకు నాశనం చేస్తున్నాడంటే ఇది కారణం. వీళ్ళు ఏం చేశారు, యెహోవా దేవుని సింహాసనంకి ఎదురుగా వారి చేతిని ఎత్తారు. అయితే మనము ఈ అమాలేకీయుల గురించి ఇంకా కాస్త ఆలోచించాలి. ఈ తీర్పు ఎప్పుడు తీర్చబడ్డది? ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు. ఈ తీర్పు ఎప్పుడు అమలుపడుతున్నది? సౌలు రాజు అయిన తర్వాత. అంటే ఎన్ని సంవత్సరాలు గడిచాయి? కనీసం 400 సంవత్సరాలు గడిచాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ జనాంగం వచ్చిన తర్వాత కొన్ని రోజులు ఎవ్వరు లేరు వాళ్ళకి. దాని తర్వాత న్యాయాధిపతులు ఉండే. ఎంతమంది న్యాయాధిపతులు ఉండే? చాలా మంది వేరే వేరే లెక్కలు వేస్తారు. 12 అంటారు, 16 అంటారు. కానీ న్యాయాధిపతుల మొత్తం సమయం చూస్తే ఇంచుమించు 350 నుంచి 400 సంవత్సరాలు. దాని తర్వాత మొదటి రాజు ఎవరంటే సౌలు. అంటే ఈ తీర్పు అప్పుడు తీర్చబడిన ఎప్పుడు అమలు పడుతున్నది? 400 సంవత్సరాల తర్వాత అమలు పడుతుంది. అంటే ఇక్కడ అమాలేకులకు దేవుడు 400 సంవత్సరాల సమయం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మారమని. దేవుని వాక్కులో చూస్తే ఏమని అంటే, వీళ్ళ మీద ఉన్న నా కోపము యొక్క కప్పు పూర్తిగా నిండలేదు. అంటే వీళ్ళకి 400 ఏళ్ళు దేవుడు సమయం ఇచ్చిన తర్వాత ఇది అమలుపరచబడుతుంది. ఇప్పుడు సౌలు గురించి చూస్తే సౌలు ఏమనుకుంటున్నాడంటే, ఇదేదో ఒక చిన్న యుద్ధంలే, అన్ని యుద్ధాల్లాగా ఇదొక యుద్ధం. సౌలుకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇది దేవుని యొక్క తీర్పు అమలుపరచటంలో దేవుడు వాడుతున్న యుద్ధం అని అర్థం కాలేదు. సౌలు ఏమనుకున్నాడంటే, ఇది కూడా ఇంకొక యుద్ధం లాగానే ఉంది, మనము ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మొదటి సమూయేలు 15:2-3 చదవండి. ఆంటీ చదువుతారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయించు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే సౌలుకి ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు ఎందుకు చేయాలి. ఇది అమాలేకీయుల పైన తీర్చిన తీర్పు అని. అంటే సౌలు వచ్చి ఏదో 400 ఏళ్ళ ముందు జరిగింది నాకు తెలీదు, ఒకవేళ మోషేకి చెప్పాడు, యెహోషువాకి చెప్పాడు, కానీ నాకు తెలియదని చెప్పడానికి లేకుండా ఎంతో స్పష్టంగా యెహోవా దేవుడు ఇందువలన ఇలా చేయాలి, వీళ్ళందరినీ నశింపజేయాలని చెప్పాడు. 15:22-23 కూడా చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. సో ఇక్కడ సౌలు ఏం చేస్తాడంటే, ఈ అమాలేకుల మీద దాడి చేసిన తర్వాత అన్ని ధ్వంసం చేయకుండా కొన్ని మంచి పెట్టుకున్నాడు. ఎవరెవరిని పెట్టుకున్నాడు? ముందు అమాలేకుల రాజు అగాగుని రక్షిస్తాడు, చంపడు. తర్వాత బాగా కొవ్వు పొందిన పొట్టేళ్లను, కొన్ని గొర్రెలను, బంగారాన్ని, పనికి వచ్చే వస్తువులన్నీ పెట్టేసి పనికి రాని అన్నీ నాశనం చేస్తాడు. ఎవరిలాగా ప్రవర్తిస్తున్నాడు? అమాలేకులు కూడా ఇదే చేశారు కదా, ఆ వెనుక నుంచి. కాకుండా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అమాలేకులు ఏం చేశారు? వాళ్ళకి ఏదైతే ఈజీగా వస్తుందో వాటిని చంపేశారు. మనోడు ఏం చేశాడు? ఏవైతే ఈజీగా చంపేసి మంచి అన్నీ తీసి పెట్టుకొని సమయాలు వచ్చి సౌలు ఇలా ఎందుకు చేశావు అంటే ఏమంటాడంటే, నీ దేవుడైన యెహోవాకి బలి అర్పించటానికి శ్రేష్టమైనవన్నీ తీసి పెట్టాను అంటాడు. అప్పుడు సమయాలు ఏమంటాడంటే, మనకందరికీ బాగా తెలిసిందే కదా, టు బే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలులు అర్పించటం కంటే విధేయత మంచిది. ఇక్కడ సౌలు విధేయత చూపించలేదా? చూపించాడు కదా. అమాలేకీయుల పైన యుద్ధానికి వెళ్ళాడు, కాకుంటే సగం విధేయత చూపించాడు. పూర్తి విధేయత కంటే ఈ సగం విధేయత చాలా భయంకరమైంది. అసలు తిరుగుబాటు చేస్తే పర్లేదు, వీడు తిరుగుబాటు చేశాడు అనుకోవచ్చు. పోనీ పూర్తిగా విధేయతలో ఉంటే అదో మాట.
కానీ ఈ సగం విధేయతతో వచ్చేదే సమస్య అంతా. ఈ సగం విధేయతలో ఎలా ఉంటుంది? సౌలేమో నేను చేశాను కదా, యెహోవా దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాను, వీళ్ళని చంపమన్నాడు, చంపాను, కానీ ఈ దేవునికి అతనికి నచ్చే కొన్ని తీసి నేను పెట్టాను అంటాడు. కానీ ఇది తన విధేయత అంటే సగం విధేయతను కప్పిపుచ్చుకోవటానికి చేసే దొంగ సాకు. చాలాసార్లు మనం సగం విధేయత చూపించినప్పుడు ఏం చేస్తామంటే దేవుని పేరు చెప్పి దేవుని గురించి ఇది చేశాను అంటాడు, లేకుంటే బైబిల్ నుంచి ఏదైనా వచనం తీసి ఇగో ఇది నేను దీనికి చేశాను అంటాడు. ఒకవేళ సమయంలో ఎవరైనా పెద్ద ఆయన వచ్చి చెప్పారనుకో, ఓ పెద్ద ఆయన విను, నీ దేవుడైన యెహోవా. సౌలు కనీసం నా దేవుడు అని కూడా అన్నాడు. అక్కడ చూసిన పదజాలం చూస్తే ఏమంటాడు? సమూయేలు నీ దేవుడైన యెహోవా. అంటే ఈ సౌలుకి ఈ సగం విధేయతలో తన దేవుడు నా దేవుడు అనే మాట కూడా రావట్లేదు. ఎందుకంటే సమూయేలైన ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేశావు అంటే, లేదు నీ దేవుడైన యెహోవా గురించి చేశాను, నా గురించి ఏం చేసుకోలేదు, నీ దేవుడైన యెహోవా గురించి, బలులకు గురించి ఇవన్నీ రక్షించాను. ఎందుకు చేస్తున్నాడు? తన సగం విధేయతను కప్పుకోవటానికి దొంగ సాకు వాడుతున్నాడు. దీని తర్వాత ఏమైంది? మనము ఒక్కసారి న్యాయాధిపతులు 6:3-4 చదువుదాం. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనీయలేదు. సో చూస్తే ఈ అమాలేకులు ఏం చేస్తా ఉన్నారు? ఈ ఇజ్రాయేలులో ఉన్నన్ని రోజులు వాళ్ళు పంట వేసినప్పుడు లేదంటే పశువులను పెంచుకున్నప్పుడు దాడి చేసి ఇజ్రాయేలులకు ప్రతి ఒక్కసారి ఏదో ఒక తప్పు అంటే వాళ్ళ కష్టం కలిగేటట్టు చేసి దోచుకుంటా ఉన్నారు. ఈ అమాలేకుల పాపము సంపూర్ణం అవ్వటానికి కనీసం 300-400 ఏళ్ళు దేవుడు యెహోవా అయిన దేవుడు ఆగాడు. దాని తర్వాత ఇక్కడ జరుగుతున్నది మనం జీనోసైడ్ అనుకోకూడదు. ఎందుకంటే దేవుని యొక్క పేషెన్స్ 400 ఏళ్ళ తర్వాత ఆగిపోయి ఇప్పుడు మన సౌలుకి చెప్పాడు అనమాట, ఆజ్ఞపరిచాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు గిల్గాల్ దగ్గర. గిల్గాల్ దగ్గర ముందు ఫిలిస్తీనులు అందరూ యుద్ధం చేయడానికి వచ్చారు. 7 దినాలు కనిపెట్టుకొని సమూయేలు సౌలును ఉండమని చెప్పాడు. ఏం చెప్పాడు? సౌలు 7 దినాలు ఆగు, 7 దినాల తర్వాత నేను వస్తాను, వచ్చిన తర్వాత దేవునికి యెహోవా దేవునికి బలి అర్పించిన తర్వాత నువ్వు యుద్ధానికి వెళ్ళొచ్చు. 1 సమూయేలు 13:8-9 చదవండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోటయో చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఇక్కడ చూస్తే ఈ సౌలు సమూయేలు చెప్పినట్టు 7 దినములు ఆగాడు. ఆగి తర్వాత చూస్తా ఉన్నాడు. ఏం చూసాడు? జనులు నా యొద్ద నుంచి చెదిరిపోతున్నారు, అంటే నా చుట్టూ ఉన్న జనులు వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వీళ్ళందరూ ఫిలిస్తీనులను చూసి భయపడి వీళ్ళందరూ నా దగ్గర నుంచి పారిపోతున్నారు. నిర్ణయ కాలపు టైంలో రాలేదు, అంటే ఆగాడు. 7 రోజులైంది, సమూయేలు ప్రవక్త రాలేదు. వెంటనే ఏం చేశాడు? యెహోవా దేవునికి అర్పించాల్సిన దహన బలులను సమాధాన బలులను తాను తీసుకొని సమూయేలు ప్రవక్త బదులు సౌలు అర్పిస్తాడు. దీంట్లో ఎంతో గొప్ప పాపం ఏంటంటే, బలి అనేది కేవలం దేవుని యొక్క ప్రవర్త లేకుంటే ఉన్న ప్రీస్ట్ ఆరు లేవికి చెందిన తెగ వాళ్ళు మాత్రమే అర్పించగలరు. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో ఈ పని చేయడానికి ఒత్తిడిని వేసి తాను చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? భయపడి, అరే ఈ మనుషులందరూ నా దగ్గర నుంచి పారిపోతున్నారు, ఒకవేళ ఇది చెయ్యకుంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, వీళ్ళందరినీ నా దగ్గర కూడబెట్టుకొని నా దగ్గర పెట్టుకోవటానికి తొందరగా బలులు అర్పించేద్దామంటాడు. కరెక్ట్గా ఆ బలి అయిపోయే సమయానికి సమయంలో వస్తాడు. అంటే ఎంత, ఒక 2-3 గంటలు ఇంకా ఆగుంటే అయిపోయేది. కానీ ఈ ఒక్క విషయం వల్ల సౌలు ఏం కోల్పోయాడు? సౌలు కోల్పోయిన విషయం చూస్తే అరే 2-3 గంటల గురించి ఎంత పెద్దది కోల్పోయాడో అర్థమైంది. మనం 13-14 చదివితే 1 సమూయేలు 13-14. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి.
నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. ఆగండి, ఏమంటారు? నీ రాజ్యము యెహోవా దేవుడు సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలిచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. సౌలు ఏం కోల్పోయాడు? తన రాజ్యం స్థిరపరచటం కోల్పోయాడు. అది కూడా ఎప్పుడు, ఎన్ని రోజుల వరకు? సదాకాలం. అంటే ఒకవేళ సౌలు ఈ సగం, ఈ కాస్త ఆ, ఆ, విధేయత చూపించకుంటే ఏమయ్యేదంటే, మనం అందరం ఏమన్నామంటే, యేసుక్రీస్తు సౌలు బిడ్డ అని చెప్పేవాళ్ళం. దావీదు బిడ్డ అని చెప్పకుండా, దావీదు కుమారుడు యేసు కాకుండా సౌలు కుమారుడు యేసు అనేవాళ్ళం. ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? తన రాజ్యాన్ని స్థిరపరచటం, శాశ్వతంగా స్థిరపరిచే బహుమానం, దీవెన పోయింది. ఎందువల్ల పోయింది? సగం అవిధేయత వల్ల. అవిధేయత అయి ఉంటే బాగుండు. ఈ సగం అవిధేయత వల్ల ఎలా అంటే, తను ఏమో లేదు నేను యెహోవా దేవుడు అడిగింది చేశాను, కానీ దేవుని దృష్టిలో చేయలేదు. రెండోది ఎందుకు చేశాడు? మనుషులకు భయపడి చేశాడు. అయ్యా వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో, నేను ఇలా చేయకుంటే వీళ్ళందరూ పారిపోతారేమో, వీళ్ళందరినీ నేను కూడబెట్టుకొని ఉండాలనుకొని అతను చెయ్యకూడని పని చేయటం వల్ల అతని రాజ్యము చేయి దాటిపోయింది. ఎంత భయంకరమైంది! ఒకవేళ సౌలుకి ఇలా జరుగుద్ది అని ముందే ఎవరైనా హెచ్చరించుంటే ఏం చేసేవాడు? అస్సలు పొరపాటున కూడా ఆలోచించేవాడు కూడా కాదు. ఎవరైనా వచ్చి, అరే నువ్వు ఇది చేయటం వల్ల నీ జీవితం మొత్తం మారిపోద్ది, దేవుని యొక్క శాపం నీ పైనకి వస్తుంది, ఇది అయింది అది అయింది అంటే భయంతోటైనా చేయరు. ఒకవేళ ప్రేమతోటి విధేయత చూపించకపోయినా భయంతోటైనా విధేయంగా ఉంటాం. సౌలు ఇలా అయినప్పుడు ఏమని, ఎలా ప్రవర్తించుండాలో, ఎలా స్పందించుండాలో? ఒకవేళ నువ్వు నేనే అనుకోండి, రాజు అనుకొని వచ్చి, ప్రవర్తన సమయంలో వచ్చి, నీ రాజ్యం నీ చేతి నుంచి తీసేస్తున్నాను, యెహోవా దేవుడు తన హృదయానుసారుడైన దావీదుని ఎన్నుకున్నాడు, అతని రాజ్యాన్ని స్థిరపరచబోతున్నాడు అంటే ఏం చేస్తావు? లబో దిబో అని ఏడుస్తాం. అయ్యా క్షమించయ్యా, ఇంకొక ఛాన్స్ ఇవ్వు, ఇంకా ఇప్పటి నుంచి అసలు నేను పాపం చేయను అంటాడు. కానీ మన సౌలు మాత్రం కొంచెం విచిత్రంగా చేస్తాడు. సౌలు ఏం చేస్తాడు? ఈ యుద్ధం గెలిచానని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు? గిల్బోగాకి వెళ్ళి ఒక స్తూపాన్ని నిర్మించుకుంటాడు. అంటే నేను కట్టింది, నేను విజయం సాధించానని చెప్పి. ఇంకా సమయాలకి ఏమని చెప్తాడంటే, పెద్దయినా వీళ్ళందరి ముందు నా పేరు నిలబెట్టు, ఒకవేళ రాజ్యం పోయినా నాకు బాధ లేదు, కానీ వీళ్ళందరి ముందు నా పేరు తక్కువ కాకుండా నువ్వు వచ్చి నా పక్కన నిలబడు. అలా చేసినప్పుడు ఏమనుకుంటావు? అరే వీడికి అసలు ఇతని విలువ ఏంటి? దేని గురించి ఇంత తాపత్రయపడుతున్నాడు? రాజ్యం పోతుంది అని చెప్పాడు సమయంలో. పశ్చాత్తాపం ఉందా? ఉన్నది ఏమంటాడంటే, నేను పాపం చేశాను, కానీ నువ్వు మాత్రం నా పక్కన నిలబడు, ఈ పెద్దల ముందు అందరు నా పేరు ప్రతిష్ట పోకుండా నా పక్కన నిలబడితే వీళ్ళందరూ కాస్త నన్ను గౌరవిస్తారు. ఈ అమాలయకుల గురించి మళ్ళీ ఒకసారి మనము వెనక్కి వస్తే, ఈ యుద్ధం తర్వాత కొన్ని ఏళ్లకు, మొదటి సమయంలో 15:9 చదివితే, సౌలును జనులను కూడి ఆగగును, గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఇది చూసాం కదా. ఇవన్నీ పనికిరాని అన్ని నాశనం చేసి మంచి అన్ని పెట్టుకొని ఏం చేశాడు? నేను యెహోవా దేవునికి ఇవన్నీ బలుల్లాగా అర్పిస్తానని చెప్పాడు. దాని తర్వాత 17:12 ఉదయమున సమయోలు లేచి సౌలును ఎదుర్కొన్నట్టుకు పోగా, సౌలు కార్మెలుకు వచ్చి అక్కడ జయసూచికపై శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయానని సమాచారము నిచ్చెను. ఇక్కడ చూసాం కదా, ఒక సూచిక. నేను ఈ యుద్ధాన్ని గెలిచానని ప్రతిష్ఠించుకోవటానికి ఒక సూచికను నిర్మించి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా గిల్గాల్కి వెళ్ళాడు. ఇక్కడ చూస్తే ఈ సూచిక ఎందుకు పెట్టుకున్నాడు? ప్రజలందు తన నామము స్థిరంగా ఉండాలని. రాజులు ఏదైనా ఒక యుద్ధం గెలిచినా ఏం చేసేవాళ్ళు అంటే, ఒక స్తూపాన్ని తయారు చేసి రాసేవాళ్ళు.
ఇక్కడ ఈ యుద్ధం జరిగింది, నేను ఇంతమందిని చంపాను, దీనివల్ల నా పేరు స్థిరపరచబడుతుంది. కానీ ఇక్కడ అర్థమవుతుందా, యెహోవా దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరచకుండా తీర్పు తీర్చితే మనోడు వెళ్ళి పశ్చాత్తాపడకుండా తన పేరు స్థిరపరచుకోవడానికి ఒక స్తూపాన్ని తయారు చేసి సూచికను పెట్టి అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఎక్కడ సౌలు అంటే కర్మెల్కి వెళ్ళాడు, వెళ్ళి సూచిక పెట్టుకున్నాడు, మళ్ళా గిల్గాల్కి వెళ్ళాడు. సో సమూయేలు ప్రవక్త వచ్చిన తర్వాత 15వ అధ్యాయం 24-30 వచనాలు చదువుదాం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని. అందుకు సౌలు, నేను పాపం చేస్తుని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొని. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని అంటే, అబ్బా పర్లేదు వీడు కొంచెం పశ్చాత్తాపడుతున్నాను అంటే ఇమ్మీడియట్గా ఏమంటాడు, అయినను నా జనుల పెద్దల ఎదుట ఇజ్రాయేలు యొద్ద ఉన్న నన్ను ఘనపరిచిన యెహోవాను మ్రొక్కుటకు నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనెను. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మళ్ళా యెహోవా దేవుడిని తెచ్చి, యెహోవా దేవుడు నన్ను ఘనపరిచాడు వీళ్ళ ముందు, సమయంలో నువ్వు కూడా రా అని చెప్తున్నాడు. యెహోవా దేవుడు కనపరిచాడా? యుద్ధం గెలిచి అసలు యుద్ధం గెలిచాడా అనేది క్వశ్చన్ మార్క్. తర్వాత మనకు అర్థమవుతుంది ఈ యుద్ధం ఎందుకు గెలవలేదని. కానీ ఈ యుద్ధం గెలిచాడు అనుకొని ఏమంటాడు, యెహోవా దేవుడు నన్ను ఘనపరిచాడు ఈ ప్రజల ఎదుట, సమయంలో నువ్వు కూడా వచ్చి నన్ను ఈ ప్రజల ముందు ఘనపరచాడు. నిజంగా మారు మనసు పొందితే ఏం చేస్తాం, తప్పు ఒప్పుకుంటాం. ఇక్కడ మారు మనసు ఎలా పొందుతున్నాడు మనోడు, ఏదో నేను పాపం చేశాను, మనుషుల భయంతో చేశాను, నాకైతే పాపం చేసే ఉద్దేశం లేదు, ఈ మనుషుల వల్ల చేశాను, చేసిన యెహోవా దేవుడు నన్ను కనపరిచాడు, చూసావా గెలిచాను. గెలిచిన తర్వాత సమయంలో నువ్వు కూడా నా తోడు ఉంటే తప్ప ఈ పెద్దల ముందు నా పేరు పొద్ది, నా పరువు పొద్ది, నువ్వు కూడా వచ్చి ఉండు అని చెప్పి. ఈ సగం విధేయతతో వచ్చే ప్రాబ్లమే ఇది. మనుషులకు భయపడి వాళ్ళు ఎక్కడ పోతారో అనుకొని వాళ్ళ ఎంబటి చూసుకొని మనం సూచికలు తయారు చేసుకొని మన పేరు స్థిరపరచుకోవాలని చేసుకొని దాని తర్వాత ఎవరైనా దేవుని ప్రవర్త వచ్చి నువ్వు పాపం చేస్తున్నావు అంటే, నేను పాపం చేయలేదు అంటే, పాపం చేశాను కానీ యెహోవా దేవుడు మాత్రం నాకు ఈ యుద్ధంలో విక్టరీ ఇచ్చాడు కదా, అంటే నన్ను కనపరిచాడు కదా, నువ్వు కూడా పెద్దయినా నా పక్కన ఉంటే వీళ్ళ ముందు నా పేరు మాత్రం చెడిపోదు. చూసారా ఇతని ఆలోచన తీరు ఎలా ఉందో. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత ఈ అగాగుని రక్షించాడు ఎవరు, మన సౌలు. ఇంకా కొంతమంది అగాగేలేను వదిలేశాడు. తర్వాత దావీదు సౌలు తరఫున ఇదే అమాలేకుల పైన యుద్ధానికి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళి అక్కడ తీవ్రమైన ఈ యుద్ధంలో సౌలు గాయపడతాడు. గాయపరచబడినప్పుడు సౌలు ఏమంటాడంటే, నేను చనిపోబోతున్నాను, అక్కడ ఉన్న ఒక మనిషిని పిలిచి నన్ను చంపేసేయండి. అతను ఏమంటాడు, నేను చంపను అని అతని రథం తోలించాడు, పారిపోతాడు. సో సౌలు తన కత్తిని తీసుకొని ఆ కత్తి పైన పడి చనిపోతాడు. కానీ చనిపోయాడో చనిపోలేదో తెలియదు, కానీ ఈ వాక్యాన్ని ఈ న్యూస్ని దావీదు దగ్గరికి ఒకరు తీసుకొని వస్తారు. 1 సమూయేలు 30:17 చదువు. దావీదు సంగతిని గ్రహించి సంధ్య వేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటెల మీద ఎక్కిపోయి పోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడునూ లేకపోయెను. 31:4 సౌలు తన కత్తి తీసుకొని దాని మీద పడెను. ఇంకా 2 సమూయేలు 1:8-10. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పి తిని, ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిన వాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. సౌలు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఇదే అమాలేకులనైతే రక్షించాడో అతను వచ్చి ఏం చేశాడు, చూశాడంట. సౌలు చనిపోయాడో చనిపోలేదో తెలీదు, బైబిల్ స్పష్టంగా చెప్పట్లేదు. కానీ ఇతని మాటల్లో ఇంకా ఈయన ఉన్నా లేకున్నా పోయే టైప్ ఉన్నాడు. ఏం చేస్తాడు, సౌలు యొక్క కిరీటాన్ని, అతని దగ్గర ఉన్న బంగారాన్ని అన్ని తీసుకొని వచ్చి దావీదుకు చెప్తాడు. ఏమనుకుంటాడు, నేను వచ్చి దావీదుకు చెప్తే దావీదు నాకు ఏమైనా చిన్న రివార్డ్ ఇస్తాడు. ఎందుకు, చాలా మందికి తెలుసు దావీదుకు సౌలుకు చాలా ఘర్షణ.
సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలని చూశాడు. దావీదుకు కూడా సౌలుని చంపటానికి ఎన్నోసార్లు అవకాశాలు వస్తే దావీదేమన్నాడు, నేను యెహోవా అభిషేకించిన రాజుని నా చేతితోటి చంపను. ఇక్కడ దావీదుకు చెప్తే ఏమనుకున్నాడంటే ఈ అమాలేకుడు, నేను వచ్చి ఆ సౌలు కిరీటం తెచ్చేసాను, ఇది తెచ్చేసాను, అది తెచ్చేసానంటే దావీదు చాలా సంతోషపడి నాకు ఏదో ఒక ఎకరం పొలమో కాస్త బంగారమో ఏదో ఒకటి ఇస్తారనుకుంటే దావీదు ఏం చేస్తాడు, నువ్వే నీ తీర్పు చెప్పుకున్నావు, నువ్వు అమాలేకీయుడి, ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను అమాలేకీయుడిని. ఈ అమాలేకీయుడు ఎవరు? మన సౌలు ఎవరినైతే చంపకుండా వదిలేశాడో అతనే వచ్చి, ఇగో సౌలు కిరీటము, అతను ఉన్నాడో పోయాడో తెలీదు, నేను చంపేసి తీసుకొచ్చాను అని చెప్పేస్తాడు. దావీదు కోపంలో ఈ అమాలేకుడిని చంపేస్తాడు. ఇక్కడతోటి అయిపోద్ది అనుకుంటే ఇశ్రాయేలీయులకు ఈ అమాలేకులతోటి ఇక్కడతో ఆగదు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకొక గొప్ప అమాలేకుడు చరిత్రలోకి వస్తాడు. ఎక్కడ వస్తాడంటే ఎస్తేరు గ్రంథంలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఎస్తేరు ఎక్కడ? గోషాన్లో. అంటే వీళ్ళు రాజుల సమయం అయిపోయి యెహోవా దేవుడు మళ్ళా వీళ్ళని బానిసత్వంలోకి పంపించి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? గోషానులో ఉన్నారు. అక్కడ ఎవరు ఉన్నారు? ఇద్దరు వ్యక్తులు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తులు. ఎవరు? హామాను, మొర్దెకాయ్. మొర్దెకాయ్ ఎవరు? మొర్దెకాయిని ఎలా చెప్తారు? ఎస్తేరు 2:5. సూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన మొర్దెకాయ్ అను ఒక యూదుడుండెను. ఈ కీషుకు పుట్టినను బెన్యామీనుడైనను ఎవరంటే సౌలు కూడా. సౌలుని ఎప్పుడైతే ఎంపుకుంటారో ఇదే చెప్తారు. సౌలు ఎవరంటే కీషు కుమారుడు, బెన్యామీనుకు చెందిన వాడు. అంటే సౌలు యొక్క తెగకి చెందినవాడు. ఎవరు? మొర్దెకాయ్. మంచిది. ఇప్పుడు 3:1 చదువుదాం. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను. ఎవరు ఇతను? అగాగేయుడైన హామాను. అంటే ఇప్పుడు ఇంకొక 500 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. ఇక్కడ సౌలు తెగకు చెందిన మొర్దెకాయ్, సౌలు చంపకుండా వదిలేసిన అగాగేయులు రాజు, 400 మంది ఒంటెల పైన పారిపోయారన్నారు చూడు. వీళ్ళందరూ పారిపోయిన వాళ్ళు ఉండి 500 ఏళ్ళ తర్వాత ఎక్కడున్నారు? మన హామాను తరఫున హామాను వచ్చి ఉన్నాడు. వీళ్ళిద్దరికి విరుద్ధం ఎందుకు అని ఛాన్సార్లు ఆలోచిస్తే ఇది 500 ఏళ్ళ నాటి నుంచి జరుగుతున్న ఘర్షణ. ఈ ఘర్షణలో మనము ఎస్తేరు మొత్తం చదవం కానీ మనకు తెలిసి ఏమైద్దు. హామాను చేయమంటాడు, రాజు దగ్గరికి వెళ్ళి, మీ అందు ఒక తెగ వాళ్ళు ఉన్నారు, మీరంటే గౌరవం లేదు, వాళ్ళ దేవుడు వేరే దేవుడు, ఒకవేళ నాకు అధికారం ఇస్తే వీళ్ళందరినీ చంపేసి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ బంగారము, ఇది అది ఇంకా ఎంతో గొప్ప నగదు మొత్తము తెచ్చి నీ కళ్ళ ఎదుట పెట్టేస్తా అంటే రాజు అంటాడు, మంచిది, వెరీ గుడ్, గో హెడ్ అంటాడు. ఇక్కడ ఏమవుతుంది చూసారా? ఈ సగం విధేయత వల్ల దేవుని యొక్క తీర్పును సౌలు 500 ఏళ్ళు దూరానికి మార్చాడు. మనం ఛాన్సార్లు ఏమనుకుంటాం, ఏముంది చిన్న విషయమే కదా, మరి అన్నిటికీ ఇంత ఘోరంగా గోల చేసి పెద్ద రాతాంతం చేసేస్తారు, ఏముంది 2 గొర్రెలు పక్కన పెడితే ఏమైంది, మరీ అన్ని గీకి చూడాలా? అంతే కదా. అది కూడా ఏది యెహోవాకే ఇచ్చాడు కదా, ఎవరికైనా పక్కింటోడికి ఇచ్చాడా? అతను తీసుకున్నాడా? లేదు కదా. మరి అన్నిటికీ ఇంత గీర్చి చూడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే సౌలు చేసిన పాపం వల్ల యెహోవా యొక్క తీర్పు 500 ఏళ్ళు దూరంగా మారాల్సి వచ్చింది. లేకుంటే సౌలు చేతిలో దేవుని యొక్క తీర్పు అమలుబడేది. ఈ అమాలేకులు అందరూ పూర్తిగా నాశనం అయ్యేవాళ్ళు. బహుశా వీళ్ళు అమాలేకులు లేకుంటే ఉన్న ప్రతి ఒక్క రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడల్లా 2 వచ్చేవాళ్ళు సపోర్ట్కి. ఒకళ్ళు అమాలేకులు, ఇంకొకరు నార్త్ నుంచి, వీళ్ళెవరు నార్త్లో ఉండేది మర్చిపోయారు. సో ఎప్పుడు యుద్ధం జరిగినా విరోధులకు సపోర్ట్గా వీళ్ళు వెళ్ళేవాళ్ళు. ఈ రాజులు ఉన్నన్ని రోజులు ఈ అమాలేకులు ఇజ్రాయెల్ జనాంగాన్ని సతాయించారు. ఇప్పుడు ఇదే తీర్పు ఎలా అయింది చూస్తే, ఆఖరికి
మిగిలిన ఇజ్రాయెల్ జనాంగాన్ని మొత్తాన్ని నాశనం చేయటానికి ఇక్కడ హామాను తయారయ్యాడు. ఇంకా మనకు తెలుసు, ఎస్తర్ వెళ్తుంది, మాట్లాడుతుంది, రాజు ఏమంటాడు, రాజు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఈ యూదులు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరిని, హామాను అతని కొడుకులందరినీ చంపేసి వీళ్ళు మాత్రం ఒకటి మంచి పని చేస్తారు. ఏం చేస్తారంటే ఒక్క వస్తువు కూడా తీసుకోరు. సౌలు అగాయుని కనికరించాడు, కానీ ఇక్కడ సౌలు చేసిన పాపాన్ని వీళ్ళు చేయలేదు. వీళ్ళు ఉన్న అందరినీ ఇక్కడ ఆ రోజు హామాను అతనికి చెందిన వాళ్ళందరినీ పూర్తిగా నాశనం చేసేశారు. అలానే కాకుండా సౌలేమో ఈ అమాలేకులను కొల్లగొట్టుకొని మంచి వస్తువులన్నీ తీసి వాళ్ళు పెట్టుకుంటే, ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో మాత్రము వీళ్ళు కనీసము ఒక్క పోగు ఏ మాత్రం ముట్టుకోరు. అంటే సౌలు చేయాల్సిన పని ఇప్పుడు మొర్దెకాయి, ఎస్తరు ఉన్న యూదులందరూ కలిసి సౌలు చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నారు. ఏం చేస్తారు, మామూలుగా అయితే వాళ్ళు వీళ్ళని చంపిన తర్వాత దోచుకొని వాళ్ళకున్న బంగారం అన్ని తీసుకోవటం న్యాయం. ఇక్కడ కనీసం చెప్పని కూడా చెప్పాడు యెహోవా దేవుడు తీసుకోవద్దని, కానీ వీళ్ళు కనీసం ఒక్క నూలు పోగు కూడా ముట్టుకోరు. ఈ రెండు విషయాలు మనం చూస్తే చాలాసార్లు దేవుడు మనకి ఎంతో స్పష్టంగా ఏదైనా హెచ్చరిక చెప్పుతే మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క పరిణామం బహుశా మీ జీవితంలో కాకుండా కొన్ని తరాలు వెళ్తూ ఉంటుంది. మీ జీవితంలో కూడా దేవుడు మీ జీవితంలో ఏదో స్థిరపరచాలనుకున్న రాజ్యమో మంచి ఆశీర్వాదమో తప్పిపోద్ది. పొరపాటున కూడా నేను యెహోవా దేవునికి ఏదో చేసేస్తున్నాను, ఏదో అతని గురించి చేస్తున్నాను అనుకోకుండా యెహోవా దేవుడు నాకు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞ ఏంటి, ఆ ఆజ్ఞను నేను ఉద్దేశంతో ప్రేమతోటి నేను ఒబే చేస్తున్నానా లేదా, విధేయత చూపిస్తున్నానా లేదా అని ఆలోచించాలి. ఒకవేళ విధేయత చూపించకుండా దేవుని యొక్క ప్రవర్త ఎవరైనా వచ్చి ఇది నీ జీవితంలో తప్పు, ఇది కాదు ఆలోచించే తీరు, ఇది కాదు యెహోవా దేవుడు చెప్పిందంటే, సౌలులాగా కాదు, నీ దేవుడైన యెహోవాకు నేను ఇవన్నీ అర్పిస్తున్నాను, నేను ఇవన్నీ చేసేస్తున్నాను, ఇవన్నీ తెస్తున్నాను అనుకొని నీకు నువ్వు నచ్చ చెప్పుకుంటే నాశనమయ్యేది ఎవరు? సమయానికి ఏమైనా అయిందా? ఏం కాలేదు. ఇజ్రాయెల్ జనానికి ఏమైనా అయిందా? అయింది. వీళ్ళు అమాలేకులు వీళ్ళని ఎప్పుడున్నా ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు. సౌలుకి ఏమైంది? బాగానే ఉన్నాడు, కానీ అతన్ని రాజ్యం పోయింది, స్థిరపరచబడలేదు. ఇంకా దేవుని యొక్క ఉగ్రత ఏదైతే ఈ జనాంగం పైన రావాలో అది 500 ఏళ్ళు దూరం జరగబడ్డది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇదంతా ఎందుకు చేశాడు సౌలు? మనుషుల భయంతో. ఎంత దరిద్రం కదా! ఏదో ఒక పెద్ద రాజ్యం చూసి, ఇలాంటి ఒక పెద్ద రాజుని చూసి, లేకుంటే పెద్ద సైన్యం చూసి వణికిపోయి భయపడిపోయి, అరే నాకు సైన్యం లేదు ఇది అనుకున్నా అర్థం చేసుకోవచ్చు. ఈయన రాజు కదా, రాజ్యం ఆల్రెడీ ఇచ్చాడు కదా దేవుడు. ముందు సౌలుని పిలిచినప్పుడు ఎక్కడున్నాడు? దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? బట్టల మధ్య మాసిపోయిన బట్టలు వెనుక కూర్చొని దాక్కున్నాడు. దాని ముందు ఏం చేస్తుండే? గాడిదలు కాసుకుంటుండే, గాడిదలు ఎత్తుక్కుంటుండే. యెహోవా దేవుడు పిలిచి, ఇగో మీ రాజు అంటే అసలు నేను ఎవరిని? మా తెగ అందరికంటే చిన్నది, దాంట్లో మా ఫ్యామిలీ అందరికంటే చిన్నది, దాంట్లో అందరికంటే చిన్నోడిని నేను, అసలు నన్ను ఎవరు రాజు చేశాడు? సరిపోయిందా? రాజు అయిన తర్వాత ఏమైంది? గర్వం వచ్చి తర్వాత ఏమనుకున్నాను, అరే వీళ్ళందరూ బారిపోతారేమో, వీళ్ళందరూ నా చుట్టూ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, గబ ఏదో ఒకటి చేశారు. ఏం చేద్దాము, వీళ్ళు దేవుని యొక్క పని ఏదైనా చేస్తే వీళ్ళందరూ ఉంటారు, ఏం చేద్దాము, బలి అర్పిస్తాము, అప్పుడు వీళ్ళందరూ నా దగ్గర ఉంటారు. తను చేయకూడని పని తను చేశాడు. చాలాసార్లు మనుషుల భయంతో, మనుషుల మెప్పు పొందటానికి ఏం చేస్తామంటే కొంచెం ఏదైనా మంచిగా దేవుని యొక్క పని చేసేస్తే వీళ్ళందరూ మెప్పు పొందుతారు. తర్వాత వెళ్ళి సమయాల్ని కూడా, అయ్యా కాస్త నా పక్కన నిలబడేలా అంటే నా పేరు చెడిపోద్ది, అందరు ఏమనుకుంటారు. కానీ అతను కట్టిన విలువ, అసలు అతను చేసిన పనికి అతను చెల్లించిన విలువ ఎంత గొప్పది. ఇంత చిన్న ఆత్రం ఇంకొక 2-3 గంటలు ఆగుంటే
సౌలు యొక్క జీవితం హిస్టరీ మొత్తం డిఫరెంట్గా ఉండేది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎన్ని సంవత్సరాలైనా దేవుని యొక్క తీర్పు మాత్రం మారదు. ఒకవేళ ఏమైనా ఎవరైనా కోల్పోతే ఎవరు కోల్పోతారో సౌలు లాగా మనం కూడా కోల్పోతాం. మనం ఆలోచించాల్సింది ఇది. మన జీవితంలో కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, అరే నేను మాత్రం సౌలు లాగా లేను అనుకుంటాం. కానీ మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ సగం విధేయత పనులు చేసి దేవుని యొక్క వాక్యం వల్లనో ఒక దైవజనుడి వల్లనో ఏదైనా హెచ్చరిక వస్తే కనీసం నా దేవుడు అని కూడా అనకుండా నీ దేవుడి గురించి చేశాను, నీ దేవుని గురించి ఇవన్నీ చేస్తున్నాను, ప్రజల మెప్పు గురించి, ప్రజల అప్రూవల్ గురించి ఇది చేసి అది చేసి నేను యెహోవా దేవుని గురించి చేశాను అనుకుంటే నాశనం అయ్యేది ఏంటంటే మీ రాజ్యం. అంటే మనకు రాజ్యాలు లేవు కాబట్టి మన రాజ్యం ఏంటి? మన పిల్లం, మన పిల్లలు, మన భర్త, మన పేరెంట్స్, మన ఫ్యామిలీ. ఒకవేళ ఎవరైనా వచ్చి దీని వలన నీ పిల్లలు దాని తర్వాత తరాలు అందరికీ ఆశీర్వాదం తీసేస్తాను అని యెహోవా దేవుడు చెప్పాడు అనుకో, వణికిపోతాం. కానీ అది తెలియకుండా మనం అలా చేస్తాం. అండ్ ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా యెహోవా వాక్కు అలానే నిలబడుతుంది. ఇది మొత్తము చూస్తే ఒక 1000 సంవత్సరాలు, 900 నుంచి 1000 సంవత్సరాల గురించి జరిగిన కథ. ఇక్కడ అమాలేకీయులు ఇజ్రాయెల్ జనాంగాన్ని వాళ్ళు ఎంతో వల్నరబుల్గా ఉన్నప్పుడు చేసిన పాపానికి యెహోవా దేవుడు 400 ఏళ్ళ సమయం ఇచ్చి ఆగి వాళ్ళ పైన తీర్పు తీర్చమని సౌలుని పంపిస్తే ఆడు తీర్పు తీర్చడానికి ఇంకొక 500 ఏళ్ళు పట్టి, కానీ ఒక 900 సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయినా దేవుని యొక్క తీర్పు మారలేదు, దేవుని యొక్క ఉద్దేశము మారలేదు. అంటే దేవుని యొక్క ఉద్దేశం పరిపూర్ణం చెందుద్ది. ఈ మధ్యలో నాశనం అయ్యేది ఎవరంటే మనమే. సో ఒక్క సవాలుతోటి మనం వెళ్దాం. మనము కూడా ప్రజల మెప్పు లేదంటే ప్రజల భయముతోటి చేయకూడని పనులు చేస్తున్నామా, లేకుంటే సగం విధేయత చూపిస్తున్నామా? దేవుని యొక్క వాక్యం నుంచి హెచ్చరిక వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పుకోకుండా తిరిగి ఇది నేను మీ యెహోవా దేవుడికి చేశానని సౌలులాగా చెప్తే మన ఇళ్ళ నుంచి, మన జీవితాల నుంచి బహుశా తరతరాలకు దేవుని యొక్క ఆశీర్వాదం వెళ్ళిపోయి దేవుని యొక్క ఉద్దేశాలు మాత్రం అలానే ఉంటాయి. ప్రార్థన